లార్వా పవర్‌ఫుల్ కెప్టెన్‌లోనికి ఎందుకు పోలేదని మీరెప్పుడైనా ఆలోచించారా? కాఫ్కా ఒక బలహీనమైన వ్యక్తి అని మనకు తెలుసు. కుర్రతనం లేని కాఫ్కాను ఎందుకు ఎంచుకుంది? వెపన్ నంబర్స్‌తో కూడా సరిగ్గా లేడు. అతను రిలీజ్ చేసే రేట్ కూడా 0%. అందుకేనేమో మరి లార్వా అతన్ని ఎంచుకుంది. కెప్టెన్ లేదా బలమైన సోల్జర్స్ అయితే లార్వాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కాఫ్కా అలా చేయలేడు. అప్పుడు లార్వా ఎటువంటి ఇబ్బంది లేకుండా అతనిలో పూర్తిగా కలిసిపోగలదు. ప్లస్ సామురాయ్ స్పిరిట్స్‌తో కనెక్షన్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే కాఫ్కాను ఎంచుకున్నప్పుడు లార్వా నేను నిన్ను కనుక్కున్నాను అని చెప్తుంది. అదేం ర్యాండమ్‌గా చెప్పిందేం కాదు. కాఫ్కాలో ఇతరుల్లో లేనిదేదో ఉండవచ్చు. ఏదో ఒక రకమైన స్పిరిచువల్ లింక్ లేదా బ్లడ్ లైన్ కంపాటిబిలిటీ. ఇంకో రీజన్ ఏంటంటే కాఫ్కా సెల్ఫిష్ కాకపోవడానికి అతి ముఖ్యమైన కారణం అయ్యుండవచ్చు. అతను ప్రజలను గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా ఏదో ఒక మంచి మనసుతో కాపాడాలని కోరుకున్నాడు. కాబట్టి లార్వా బలాన్ని మాత్రమే ఎంచుకోలేదని మనం ఇక్కడ గమనించవచ్చు. లార్వా సరైన మైండ్ సెట్ అండ్ సాఫ్ట్ హార్ట్ ఉన్న వ్యక్తిని ఎంచుకుంది. కాబట్టి చివరికి కాఫ్కా సరైన జోడీ అయ్యాడు. ఖైజీ నంబర్ 8కి యుద్ధం చేసేవాడు కాదు. హార్ట్‌ని డామినేట్ చేసే వ్యక్తి అవసరం. ఇలాంటి మరిన్ని యానిమే అప్డేట్స్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. ఫాలో ఫర్ మోర్ యానిమే అప్డేట్స్.